ముసునూరు మండలంలోని మందాటి చెరువును రెండవ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేస్తూ ప్రాంత ప్రజల కలలను నిజం చేస్తున్న కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎల్లప్పుడూ ముందుండే నేతకు కావలి నియోజకవర్గం మరియు కావలి ప్రజలందరికీ భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు. పంటల పండుగ, ఆనందాల పండుగ సంక్రాంతి పర్వదినం మీ జీవితాల్లో సుఖ సంతోషాలు, సమృద్ధి, శాంతిని తీసుకురావాలని కోరుకుంటూ మీ ఆత్మీయుడు తిరువీధి ప్రసాద్, అన్నా క్యాంటీన్ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి కచ్చేరిమెట్టలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రారంభోత్సవం నుంచి భక్తి శ్రద్ధలతో నగర సంకీర్తన కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. ఈ రోజు ధనుర్మాసం చివరి రోజున భోగి పండుగను పురస్కరించుకొని స్వామివారి ఉత్సవ విగ్రహంతో పురవీధుల గుండా గోవింద నామస్మరణతో నగర సంకీర్తన నిర్వహించారు. భక్తుల హర్షాతిరేకాలు, భజనలు, కీర్తనలు పురవీధులను భక్తిమయంగా మార్చాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో ప్రజలందరికీ శుభం కలగాలని భక్తులు ఆకాంక్షించారు. మద్దూరుపాడు నుంచి భాష్యం స్కూల్ వరకు ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుస్తూ 4 లైన్ల రోడ్డును నూతనంగా ఏర్పాటు చేసిన కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు. అభివృద్ధి అంటే మాటలు కాదు, నాణ్యమైన పనులు అని నిరూపించిన నాయకుడికి కావలి పట్టిన ప్రజలకు, నియోజకవర్గ వాసులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పంటల పండుగ మీ జీవితాల్లో అభివృద్ధి, ఆనందం, సుఖ సంతోషాలను నిత్యం తీసుకురావాలని కోరుతూ ఇట్లు
గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ అధ్యక్షులు, కావలి, నెల్లూరు జిల్లా. కావ్య కృష్ణన్నే జనం గుండె